హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఊహా మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను ఈరోజు మీకు ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను. ముందుగా కందిపప్పును 1 గ్లాస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నేను పప్పులు గానీ, పల్లీలు గానీ అన్నీ 2 లీటర్స్ కూల్ డ్రింక్ బాటిల్‌లో స్టోర్ చేసుకుంటాను. అందులో మధ్య మధ్యలో అక్కడక్కడ లవంగాలు వేసి స్టోర్ చేస్తాను. దీంతో పురుగు పట్టకుండా ఉంటాయి. అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టాలంటే కష్టం కదా! ఎవరైనా ఇది ట్రై చేయండి. టిప్పు బావుంటది. ఎన్నాళ్ళున్నా పురుగు పట్టవు. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏసేసి అందులో ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, ఒక 5, 6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం కారం మీ కారానికి సరిపడా వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత. నేనైతే ఒక 2 స్పూన్స్ కారం వేసాను. వేసిన తర్వాత కుక్కర్ స్టవ్ ఆన్ చేసేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపల 2 విజిల్స్ వస్తాయండి. ఈ లోపల ఇవి నాటు ఉసిరికాయలు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఈ నాటు ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో లోపల గింజ ఉంటుంది, చిన్న గింజ. ఆ గింజ తీసేయాలండి. ఇంకోటి గింజ చాలా చిన్నగా ఉంది. నేను ఈ పప్పుకు సరిపడా కట్ చేసుకున్నానండి. పుల్లగా ఉంటాయి కాబట్టి ఇవే సరిపోతాయి. మళ్ళీ చింతపండు అవన్నీ అవసరం లేదు. అయిపోయిందండి. 2 విజిల్స్ వచ్చాయి. పప్పు కనుక పొంగిపోతుంది, పైకి వస్తుంది అంటే కనుక ఒక టిష్యూ పేపర్ని ఇలా మధ్యలో హోల్ చేసి పెట్టుకోవాలి. చుట్టూ చింది పడకుండా, పొంగిపోకుండా మొత్తం టిష్యూనే పీల్చేస్తుంది. ఎవరికైనా యూజ్ అయితే ఈ టిప్ పాటించండి. ఓకే, పప్పు కొంచెం కచ్చాపచ్చాగా ఉడికింది. ఇందులోనే ఉసిరికాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. అప్పుడు మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. నేను ముక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఉసిరికాయ ముక్కలు వేసేసాక ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ రానిద్దాం మళ్ళీ.